తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వేలో ఇటు బీసీలకు 46% ప్రకటిస్తూ ప్రభుత్వం చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ పలు కుల సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నాము. మనతో మాట్లాడేందుకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, బీసీలకు జరిగినటువంటి రిజర్వేషన్లో ఇప్పుడు 46% ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే 52% ఉంది. తగ్గడాన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా మేము కుల గణన చేస్తున్నాం, భారతదేశానికి ఇదొక మోడల్గా అని చెప్పి వాళ్ళ ఆల్ ఇండియా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నాడు. కానీ తీరా వచ్చేసరికి బీసీల యొక్క పర్సంటేజ్ని తగ్గించేసి దుర్మార్గంగా బీసీలను అణచివేయడానికి, వాళ్ళ హక్కులను కాలరాసి వేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకనంటే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామన్నారు చట్టబద్ధంగా, కానీ దానికి ఏమాత్రం ఏర్పాటు చేయలేదు. నిన్న జరిగిన మీటింగ్ అదేది అసెంబ్లీ మీటింగ్ ఏదైతే ఉందో, ఈరోజు అన్ని పత్రికలలో అన్ని మీడియా ఛానల్స్లలో హైలైట్ ఏంటిది అంటే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత. అసలు ఆ మీటింగ్ పెట్టే ఉద్దేశం మొదలు ప్రకటించింది ఏంటిది? బీసీల కుల గణన సర్వేను రిపోర్టు చేస్తాం, దాని నుంచి చట్టబద్ధత చేస్తామని చెప్పి ఇట్లా చేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనంటే, ఇటీవలి కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకున్నదో దానివల్ల బీసీ సమాజానికి కుల్లంకుల్లా అర్థమైపోయింది. ఏందనంటే బీసీల కంటే చాలా తక్కువ వచ్చినటువంటి మార్కులకు, ఉదాహరణకు ఎస్సీ ఎస్టీలను తీసుకున్నా కూడా వాళ్ళకంటే కూడా తక్కువ వచ్చిన వాళ్లకు అనేక మందికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లలో ఉద్యోగాలు రావడానికి అనుగుణంగా జీవో 29 తెచ్చారు. అట్లాగే బీఈడి ద్వారా ఏదైతే డిఎస్సిని నిర్వహించి టీచర్స్ని పెట్టారో, అట్లాగే గవర్నమెంట్ డాక్టర్స్ నింపారో, కానిస్టేబుల్స్ నింపారో, వీటన్నిట్లల్లో కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా రెడ్లకు, వెలుమలకు, అగ్రకులాలకు ఏదైతే పూర్తిగా వాళ్ళకు అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. దానికి వ్యతిరేకత ఇప్పుడిప్పుడే జనాల్లో పెరుగుతూ ఉన్నది. కాబట్టి అగ్రకులాలు తక్కువ లేరు, వాళ్ళు ఇదివరకు 7% మాత్రమే ఉండే, కాబట్టి వాళ్ళను పెంచి 15%గా ఇప్పుడు ఈ కులగణన రిపోర్ట్లో చూపిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అండి! పోయినసారి 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి సర్వేలనేమో వాళ్ళు 7 to 8% మధ్య ఉంటే ఇప్పుడు 15% వాళ్ళు పెరుగుతారు. అలాగే బీసీ వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళేమో 46%కి తగ్గుతారా? అప్పుడు 52% ఉండే మీరు చెప్పినట్టుగానే. సో ఇది చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారం చేసినటువంటి కుట్ర. ఇక రెండో విషయం ఏంటంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మేము 42% మా పార్టీ తరపున ఇస్తాం, మీ పార్టీల తరపున ఇస్తారా అని చెప్పి బీజేపీని, బీఆర్ఎస్ని అడుగుతూ ఉన్నారు. పార్టీల తరపున ఇస్తామని చెప్పినటువంటి మీ పార్టీ ఎలక్షన్స్కు ముందు ఏం చేసిందో మేమందరం చూసినాం. బీసీలకు 52% నుంచి 45% తగ్గించారు. అదేవిధంగా ఓసీలకు 7% నుంచి 15% పెంచారు. కేవలం అగ్రకులాల కోసమే సర్వేగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసుకున్నట్ట ఎలా చూస్తారు దీన్ని? ఇది సర్వే రిపోర్టు అనేది పూర్తి అసంబద్ధంగా ఉంది, శాస్త్రీయ సర్వేగా లేదు ఇది. ఎందుకంటే సర్వే చేసిన వాళ్ళకు కూడా ఒక సరైన ట్రైనింగ్ లేదు, వాళ్ళు ఎలా సర్వే చేయాలని ఒక అవగాహన లేని అన్స్టాండర్డ్ వాళ్ళకి ఏదైతే ఉందో కెపాసిటీ లేని పని వాళ్ళకి అప్పచెప్పారు. ఆశా వర్కర్లు చేసిండ్రు, అంగన్వాడీ వర్కర్లు చేసిండ్రు, దాన్ని తీసుకొచ్చి అంత టోటల్ చేసిండ్రు. వాళ్ళకి ఇష్టమైన ప్రకారం మసిబూసి మారడుగా చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు తప్ప ఇది శాస్త్రబద్ధత లేని సర్వే. ఇందులో అసలు టోటల్ పాపులేషన్ ఆఫ్ సర్వే అనేదే నేను తప్పంటాను. వీళ్ళు చూపించిన సర్వే మొదలు కులాల వారిగా పక్కకు పెడితే టోటల్ మన దగ్గర ఉన్న జనాభా, రాష్ట్ర జనాభా, తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 2011 సెన్సెస్ ప్రకారం. మన దగ్గర ఈ సర్వే ఏది లేకపోయినా కూడా ఒక లెక్క తీయొచ్చు మనం, ఏది జనాభా లెక్క మన రాష్ట్రం. ఎలా అంటే మనకు బర్త్ రేట్ అనేది ఒకటి ఉంది. ఎవ్రీడే 1000 మందికి 670 మంది పుడతారు. చచ్చిపోయే వాళ్ళు 269 మంది చచ్చిపోతారు పర్ డే ఇండియాలో. ఆ రేషియో ప్రకారం 3,50,00,000 జనాభాకు పర్సెంటేజ్లు కనుక లెక్కలు కట్టుకుంటే మనకి డైలీ మన దగ్గర 595 మంది పుడతారు తెలంగాణలో.
చచ్చిపోయిన వాళ్ళు వచ్చేసి మనకు 269.5 డెత్ రేషియో. అంటే ఇక్కడ డిఫరెన్స్లో మనకి ఈ 14 సంవత్సరాల మీద 16,63,305 జనాభా పెరిగి ఉండాలి. అంటే 3,50,00,000 సెన్సెస్ ఉంటే 3,50,00,000 తర్వాత మన ఈ డెత్ అండ్ బర్త్ రేషియో డిఫరెన్స్ వచ్చేసి బర్త్ ఎక్కువ ఉంది. 16,63,305 బర్త్లు ఎక్కువైనాయి. అంటే 3 కోట్లకి ఇది కలపచ్చు కదా ఆటోమేటిక్గా. ఈ లెక్కన చూసుకుంటే బీసీలకు అప్కమింగ్ బై ఎలక్షన్స్లో బైపోల్స్లో ఇటు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అది తప్పుల తడక లెక్క. ఎందుకంటే కుటుంబ సర్వే అనేది సరిగ్గా జరగలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా కుటుంబ సర్వే చేసే వాళ్ళు కనీసానికి ఒక అధికారి కూడా లేకుండా వట్టిగా నామమాత్రంగా స్థానికంగా ఉండేటువంటి మరి ఏదైతే ఆయాలు ఉంటారో లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం చేసినటువంటి సర్వే ఇది. ఆ సర్వే కూడా పూర్తిగా పాల్గొనలేదు. ఎందుకు అంటే ఆ సర్వేను అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేకపోయినరు. ఈ సర్వే వస్తుంది, ఇది మీకోసము, ఇది బీసీల భవిష్యత్తు కోసము అని సర్వేను పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు తీసుకుపోలేదు ప్రభుత్వము. నామమాత్రంగా సర్వే చేసి ఆ సర్వేలో లెక్కలను తీసుకొచ్చేసి ఇప్పుడు మీకు అసెంబ్లీలో పెట్టేసి ఇప్పుడు కౌన్సిల్లో పెట్టేసి ఇక మీ లెక్క అని చెప్తున్నారు. 46% అంటే బీసీలు ఉన్నది 2011 ప్రకారం చూసుకుంటే 51% ఉన్నారు. మరి ఇప్పుడు పెరగాల కానీ ఇప్పుడు 46% తగ్గుద్దా? ఇది ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరికి అర్థమైతే లేదు. ఈడబ్ల్యూఎస్ రద్దు కొరకు మరి మేము ప్రయత్నం చేస్తుంటే ఈడబ్ల్యూఎస్ రద్దు చేయొద్దు, ఇది బీసీలు 15% ఉన్నారు, ఓసీలు 15% ఉన్నారు అని వాళ్ళు తీసిన లెక్కలు పూర్తిగా తప్పుల తడకగా కనబడుతుంది. కాబట్టి ఇదంతా ఖచ్చితంగా ఇది కావాలని కుట్ర, అగ్రవర్ణాల కుట్ర. ఇది బీసీలను ఎదగనియద్దు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వీళ్ళు ముందు పోతే మా భవిష్యత్తు ఉండదు, ఈ భవిష్యత్తు మాది పోతుంది అనే ఒక ఉద్దేశం కొద్దీ రాజ్యాధికారంలో మేము ఉన్నాం, రాజ్యాధికారం మా సొంతము, రాజ్యాధికారం మేమే వేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ మొత్తం తప్పుల తడకగా ఈ రాష్ట్రాన్ని చూపెడుతున్నారు. ఈ తెలంగాణకే కాదు భారతదేశ స్వతంత్రం వచ్చిన కంచి బీసీలకు అన్యాయం చేస్తున్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీపీ మండలి కావచ్చు, ఆ నివేదిక కావచ్చు, ఇక గతంలో అనేక అంశాలను చూసుకున్నాం. ఇప్పుడు షాటలో తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు దాంట్లో భాగంగా సమగ్ర కుల జనగణన అన్నారు. సమగ్ర కుల జనగణనలో కులాల పరంగా చైతన్యం లేదు, కులాల పరంగా లెక్కలు అది బయటికి రాలేదు. బీసీలు అంటున్నారు. బీసీలను నాలుగు వర్గాలుగా విభజించారు. మైనార్టీ అని, ముస్లిం మైనార్టీ అని, ముస్లిం మైనార్టీలని నాలుగు రకాలుగా అలా రాసి పెట్టారు. అంటే బీసీల మధ్య విభజించి పాలించు అనేది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా విభజించి పాలించనే విధానం వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీసీల మధ్యలో సిచ్చు పెట్టి మరి ముస్లింలు ఏ వర్గానికి వస్తారు, ఓసీలకు పోతారా, బీసీలకు వస్తారా, ఎస్సీలకు వస్తారా, వాళ్ళది ఏం లేదు, మరి ముస్లిం బీసీ మైనార్టీ అంటారు. రెండోది మరి కులాల పరంగా జనాభా లెక్కలు. ఇంకోటి ఏంటంటే ఏ ఊరి పోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, సమగ్ర కుల జనగణన గ్రామాల పరంగా గ్రామంలోనే బోర్డు మీద రాసి పెట్టండి. మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని గ్రామాలలో అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ శాఖలలో గ్రామ పంచాయతీ బోర్డు ముందు లెక్కలు పెట్టండి. మండల కార్యాలయంలో వివిధ గ్రామాలలో వివిధ కులాలలో ఇంత జనాభా ఉందని పెట్టండి. అదే జిల్లా కార్యాలయంలో ఆ రకంగా పెట్టండి. 3 గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో జనాభా లెక్కలను, ఆ కుల జనాభా లెక్కలను అక్కడ పూర్తి స్థాయిలో పెట్టండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని చాటుకోండి. మూడోది ఏంటంటే ఇప్పుడు మన బీసీ మేధావులు, విద్యావంతులు, బీసీ సంఘాలు, కుల సంఘాలు కూడా గమనించవలసిన అవసరం ఏంటంటే వడ్డిచ్చేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఆ వర్గానికి 2 ముక్కలు ఎక్కువ పడ్డట్టు ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెడ్డి ఆధిపత్య వర్గం ఉంది అధికారంలో. అందుకే వాళ్ళ జనాభా ఎక్కువ చూపెడుతున్నారు, బీసీల జనాభా తక్కువ చూపెట్టిళ్ళు. ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా ప్రజలు మేనుకోవాలి. ఇది మొత్తం మీద ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు మాత్రం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. 52% ఉన్నటువంటి బీసీలను 46% చూపెట్టడం పట్ల ఇటు వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అద్దె దించుతామంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు.